श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 62వ శ్లోకం. న గచ్చతి వినా పానం వ్యాధిరౌషధశబ్దతః వినా పరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్నముచ్యతే. లోకంలో సహజంగా భగవంతుని నమ్మే చాలామంది భక్తులు లేక మతపరమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళు లేక ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఆశపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ గురువు దగ్గరికి వెళ్ళి మోక్షమునకు ఆత్మజ్ఞానము కొరకు ముక్తి కొరకు శాస్త్రమును శ్రవణము చేసి అర్థం చేసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఈ విషయాన్ని మనకు తెలియజేసేందుకు గురువు దగ్గరికి వెళ్ళటం ఎంత అవసరము, శాస్త్రము శ్రవణం చేయటము ఎంత అవసరము, ఆత్మజ్ఞాన ఆత్మబోధ విషయాన్ని మనకు బోధించే గురువు యొక్క ముఖ్యత్వము అవసరము, ఇదంతా మనకు తెలియచేసేందుకు ఈ వివేక చూడామణిలో ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. ఆ శిష్యుడు ఎలాంటి వాడై ఉండాలి, ఎందుకు గురువు దగ్గరికి వచ్చాడు, ఏ క్వాలిఫికేషన్స్తో వచ్చాడు, అలా వచ్చినటువంటి ఆ శిష్యుణ్ణి ఆ గురువు గారు ఎలా ఆదరించి స్వీకరించి అతడి యొక్క సంసార దుఃఖమును తొలగించడానికి కరెక్ట్ అయినటువంటి మరందు తత్వోపదేశమును చేస్తారు అనేది మనకు ఇక్కడ ఒక గురు శిష్య సంవాదం రూపంలో ఇది మొదలైంది. గడిచిన సత్సంగంలో చూసిన కొన్ని శ్లోకాలు, ఈరోజు చూడబోయేటువంటి మరికొన్ని శ్లోకాలు, ఇవన్నీ కూడా ఈ గురువు యొక్క ముఖ్యత్వమును తెలియచేస్తాయి. చాలామందికి ఇప్పుడు చెప్పినట్లుగా ఎంతకాలం వెళ్ళాలి, ఎందుకు అన్ని రోజులు వెళ్ళటం, ఎందుకు అన్ని గంటలు వినటం, ఏదో కొంచెం అట్లా ఇట్లా వింటే చాలదా అని చెప్పి చాలామందికి శ్రవణం చేసేందుకు ఓపిక ఉండదు. శ్రవణం చేయటం అనేటువంటిది విను అంతే, శృణు, దీంట్లో ఏం కష్టం ఉంది? మిగతావి ఏవైనా చేయాలంటే కష్టపడాలి. ఆ గుడికి వెళ్ళాలి, ఆ తీర్థస్థలానికి వెళ్ళాలి, ఈ పరిహారం చేయాలి, ఆ ప్రాయశ్చిత్తం చేయాలి, ఇలా ఏవైనా చెప్తే ఆ వ్రతం చేయాలి. ఈ వ్రతం అంటే ఎంతో దానికి శ్రమ, డబ్బులు, ఆయాసపడాల్సి ఉంటుంది. కానీ శ్రద్ధతోటి విను, కంటిన్యూస్గా విను అంటే ఇది జనానికి నచ్చదు జనరల్గా. ఎందుకంటే అంత పేషెన్స్ లేదు, సహనం లేదు. ఇది వినకపోతే ఇప్పుడు ఏమైంది, నాకు తెలుసు కదా కొన్ని, నేను ఏదో భక్తి చేస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను కదా, ఇలా అనుకొని వాళ్ళని వాళ్ళు సమర్థించుకొని జీవితం అంతా ఇట్లాగే ఏవో మూఢనమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికముగా వాళ్ళు ఎదగటం లేదు. చాలా కొంచెంగా, చాలా స్లోగా ఉంటుంది ఎదుగుదల. కానీ ఎవరైతే ఈ జన్మలోనే నేను ఈ విషయాన్ని సాధించి నేను ముక్తుడినైపోవాలి అని చెప్పి
తీవ్రమైన ముముక్షుత ఉన్నవాడు తప్పకుండా గురువుని ఆశ్రయించాలి. ఆత్మబోధ చేసేటువంటి గురువుని ఆశ్రయించాలి. లోకంలో ఎంతోమంది గురువులు ఉంటారు, కానీ ఆ గురువులందరూ ఉపయోగపడరు ఒక జీవుడికి పూర్ణముగా. కొంత ఏదో ఉపయోగపడతారు, కానీ ఇక్కడ మాట్లాడేటువంటి ఈ గురువు, ఈ విద్య, ఆ వ్యాధికి ఈ మందు ఆ గురువు ఇవ్వాలి. సంసారం అనే అజ్ఞాన వ్యాధికి జ్ఞానం అనే బ్రహ్మ ఔషధాన్ని ఇవ్వాలి. అది చెప్తూ ఇక్కడ అనేక ఉదాహరణలు ఇచ్చారు. మందు తాగకుండా ఎలాగైతే ఒక మనిషికి, వ్యాధి ఉన్న మనిషికి రోగం సరి అవ్వదో, మందు యొక్క పేరు విన్నంత మాత్రాన లేక జపం చేసినంత మాత్రాన వాడికి వ్యాధి గుణం అవ్వదో, అలాగే నీకు నీ స్వానుభవం, అపరోక్ష అనుభూతి ఏర్పడకుండా బ్రహ్మ శబ్దం అనేటువంటిది నీకు ఏం ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటే అర్థం ఇక్కడ మనం అందరు ఇష్ట దేవతలు రామ, కృష్ణ, శివ, దేవి ఏవో నామాలు పెట్టి పూజలు చేస్తాం, ఆరాధిస్తాం. మంచిదే, అది మొదటి స్టెప్లో నువ్వు ఆస్తికుడుగా ఉంటావు, భక్తుడుగా ఉంటావు. అది నీకు కొంచెం మంచి నడతను ఇస్తుంది. కానీ ఆ రామ యొక్క శబ్ద అర్థము, తత్వార్థము, శివ శబ్దతుడి తత్వార్థము, దేవి తత్వార్థము, ఆ తత్వార్థము తెలుసుకోకుండా బ్రహ్మ నువ్వు బ్రహ్మమని అంటున్నారు, ఉపనిషత్తులు అంటుంటాయి, ఈ వేదాంతం మాట్లాడే టీచర్లు చెప్తుంటారు. ఒకవేళ ఆ శబ్దం బ్రహ్మన్ నేను బ్రహ్మం అని అంటూ ఉంటే ఆ శబ్దం మాత్రమే నీకు సంసారాన్ని తొలగించి నీకు జ్ఞానాన్ని ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇవ్వదు. ఎలాగైతే మందు పేరు క్రోసిన్ లేక మరొకటి ఏదో మందు యాస్ప్రిన్ అంటే నాకు తలనొప్పి ఎట్లా పోతుంది, అలాగే అప్పుడు నువ్వు పారాయణం చేస్తావు, నామాలు చెప్తావు, అష్టోత్తరాలు చేస్తావు, అవన్నిటి యొక్క అసలు నిజమైన గూఢమైన తత్వార్థం ఏమిటి, అది ఏమి తెలియచేయాలి నాకు, అది నాకు ఎట్లా రిలేట్ అవుతుంది, నేను దానికి ఎట్లా రిలేట్ అవుతాను అని తెలియకపోతే కేవలం శబ్దము మాత్రం విన్నంత చేత, శబ్దమును మాత్రమే రిపీట్ చేసినంత చేత కాదు, ఆ శబ్ద అర్థమును గ్రహించాలి. అది నీ అనుభవమును చేసుకోవాలి, స్వానుభవం. దానినే అపరోక్ష అనుభవం అంటారు. అలా చెప్పిన తర్వాత మరొక ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నారంటే 63వ శ్లోకం చదువుదాం. అకృత్వా దృశ్య విలయం జ్ఞాత్వా తత్వమాత్మనః బ్రహ్మశబ్దైః కుతో ముక్తిః ముక్తిమాత్ర ఫలైర్నృణాం. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఆ విషయం, ఆ శబ్దం మాత్రం నీకు ప్రయోజనపడదు, శబ్ద అర్థం తెలియాలి. అందుకనే లక్ష్యార్థము అంటాం. ఆ శబ్దము అర్థము మామూలుగా చూస్తే వాచ్యార్థం ఒక రకంగా ఉంటుంది. శివుడు అంటే అదో ఆ హిమాలయాల్లో కూర్చొని ఉంటాడు, ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు, ఒంటికంతా బూడిద పూసుకొని ఉంటాడు, ఆయనకి మెడలో తలలో ఇక్కడ పాములు ఉంటుంటాయి, రుద్రాక్షలు వేసుకుంటారు, ఆయనకి 3 కళ్ళు ఉన్నాయిట అని చెప్పి ఈ రకంగా ఆలోచిస్తే శివుడు అంటే నీకు ఇట్లా అర్థమవుతుంది. కానీ శివుడు పదానికి, శివ పదానికి లక్ష్యార్థం అది కాదు. శివ అంటే మంగళం, శివ అంటే పూర్ణం, శివ అంటే ఆత్మ, శివ అంటే బ్రహ్మము, శివ అంటే నువ్వే.
చిదానందరూపః శివోహం శివోహం. ఊరికినైనా రాశారు శంకరాచార్యులు వారు ఈ మాటలు? నేను శివుడను అని చెప్పగలిగేటువంటి అంత పరిపక్వమైన జ్ఞానం రావాలి. అహంకారంతో చెప్పేది కాదు అది. అహంకారమే అక్కడ అసలు ఉండదు. అహంకార రహిత స్థితిలోనే నేను శివుడను అని చెప్పి క్లెయిమ్ చేస్తాను, చెయ్యగలను. ఇక్కడ క్లెయిమ్ చేసేవాడు అసలు లేడు, కానీ మాటకి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా 63వ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారంటే, అదే బ్రహ్మశబ్దై ఎట్లా కుతః ముక్తి, ఆ పాదం చెప్పినంత మాత్రాన ఎట్లా ముక్తి వస్తుంది అనేది 62లోనూ చెప్పారు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. కానీ ఆ మొదటి లైన్లో 2 సాధనలను ఇస్తున్నారండి. ఇవి 2 సాధనలు. ఒకటి నెగిటివ్ సాధన, మరొకటి పాజిటివ్ సాధన. ఒకటి వ్యతిరేకించాలి, ఇంకొకటి అన్వయం చేసుకోవాలి. ఈ అన్వయ వ్యతిరేకమనేటువంటి ఈ ప్రక్రియను శాస్త్రాలలో మనకు అక్కడక్కడ అనేక చోట్ల చెప్తూనే వస్తుంది. ఏమిటది? నెగేట్ చేయటం లేక యాడ్ చేయటం. అసర్టైనింగ్ ఆర్ నెగేటింగ్. అది ఏం చెప్తున్నారంటే, మొదట నెగేట్ చేయాల్సినది ఏమిటి, దేనిని నిరాకరించాలి అంటే, ప్రపంచం, దృశ్య ప్రపంచం, నీకు అనుభవపడేటువంటి దృశ్య ప్రపంచం ఉందే 5 ఇంద్రియముల ద్వారా మనస్సుకి, ఆ దృశ్య ప్రపంచమును ఒకడు ఇది మిథ్య, ఇది సత్యము కాదు, కనిపిస్తున్నది, అనుభవపడుతున్నది కలలాగా, కల కూడా నాకు కనిపిస్తున్నది, అనుభవపడుతున్నది, కానీ కల సత్యమా? ఎవరైనా చెప్పండి మీరు. ప్రతిరోజు కల చూస్తాం, ఏదో ఒకటి, అందరూ, చిన్నదో పెద్దదో మంచిదో చెడ్డదో, కానీ కల నిజమా? కాదు కదా. మరి చూసావుగా. అదేవిధంగా దృశ్య ప్రపంచం, చూడబడేటువంటి అనుభవపడేటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా అది మిథ్య, సత్యము కాదు అని చెప్పి దానిని మొదట నిరాకరించకుండా, అంటే బాహ్య అనుభవపడుతున్నటువంటి మాయా ప్రపంచమునకు నువ్వు ముఖ్యత్వం ఇవ్వకుండా, నీకు ఎట్లా ఈ బ్రహ్మ అనే పదం ద్వారా మాత్రమే జ్ఞానం వస్తుందేంటి? సో మొదటి స్టెప్లో నువ్వు నిరాకరించాలి. ఈ ప్రపంచము అనుభవపడేదంటే చూడండి, దీంట్లో సర్వమును త్యజించాలి, సర్వమును త్యాగం చేయాలి. ఎక్కడ నుంచి సర్వము? ఈ శరీరము దగ్గర నుంచి ప్రారంభించి, ఈ లోకము దగ్గర నుంచి ప్రారంభించి, బ్రహ్మలోకము బ్రహ్మ శరీరం దాకా కూడా ఆ బ్రహ్మ స్థావర పర్యంతం అంటుంది. అన్నీ కూడా అశాశ్వతము, అనిత్యము, దృశ్యము కాబట్టి అది నశ్యము. యద్దృశ్యం తద్ నశ్యం, యద్దృశ్యం తద్ మిథ్య. లేదు కానీ ఉన్నట్లు కనపడుతున్నది అని ఇలా చెయ్యకుండా, సరే మరి అన్నిటిని నెగెట్ చేసిన తర్వాత ఇంకేంటండి, అసలు జీవితం ఏముంది ఇంకా అంటాం. జీవితమా? నువ్వు నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, సారవంతమైనటువంటి ఆత్మస్వరూపుడవు. నువ్వు ఉంటావు. అన్నీ నెగేట్ చేసిన తర్వాత, నెగేట్ చేసిన వాడివి నువ్వు ఉంటావు, మిగులుతావు, శేషముగా మిగులుతావు. ఆఫ్టర్ నెగేటింగ్ ఆల్ ద నెగేటబుల్స్, ద నెగేటర్ రిమైన్స్. ఆ నెగేటర్ అయినటువంటి నువ్వు
అసలు నిజముగా ఏమిటి, ఎవడవు అని ఆత్మతత్వమును తెలియకుండా, రెండు చెప్తున్నారు. దృశ్య ప్రపంచమును నిరాకరించకుండా, ఆత్మతత్వమును తెలియకుండా కేవలం జపం చేస్తాను, కోటి నామాలు చెప్తాను, లేక బ్రహ్మ బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ అని ఆ ఊరిని చెప్తేనంత మాత్రాన ముక్తి వస్తుందా ఏంటి? ముక్తి అంటే ఏంటి? నీకు మనస్సు యొక్క మాయా చేష్టలలో నుంచి విడుదల ముక్తి అంటే. అర్థం చేసుకోండి. దృశ్య ప్రపంచము నుండి వచ్చేటువంటి దుఃఖములు, తొందరలు, వాటన్నిటిని కూడా అలా సాక్షిగా చూస్తావే కానీ వాటి వలన ఎఫెక్ట్ అవ్వవు. రాగద్వేషాలు ఉండవు మనస్సులో. సర్వత్ర సమదర్శనం వస్తుంది, సర్వత్ర ఈశ్వర దర్శన భావన వస్తుంది. దీనికి పేరు జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తి అనే పదం వాడలేదు ఇక్కడ, ముక్తి అనే పదం వాడారు. మనం అది తెలుసుకోవాలి. వేదాంతంలో మనం ఎప్పుడో తర్వాత పోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి ముక్తి పొందుతాడనేటువంటిది వేదాంతం ఒప్పుకోదు. మనకు పోస్తమస్, తర్వాత ఎప్పుడో జరుగుతుందిట, వెళతావుట అని ఎవరో చెప్పారు, పురాణం చెప్పింది, అది చెప్పింది కాదు. నాకు ఇక్కడ ఇప్పుడు ఈ శరీరము, మనోబుద్ధి, అహంకార, ఈ ఉపాధులు, ఈ ఇన్స్ట్రుమెంట్స్తో పనిచేస్తూ ఉన్నప్పుడే, ప్రపంచంతో ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడే నేనుగానే గుర్తించగలిగితే అది జీవన్ముక్తి. నా యొక్క నిజస్వరూపానికి వీటికి అసలు సంబంధమే లేదని ఖచ్చితంగా, నిశ్చయముగా నేను తెలుసుకున్నానంటే, నేను తెలుసుకోవాలి, నాకు తెలియాలి. ఎవరో గురువుగారు చెప్పారు, శాస్త్రం చెప్పింది, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, అక్కడ చెప్పాడు, ఇవన్నీ వద్దు. నీకు అర్థమైందా? నువ్వు ఒప్పేసుకుంటావా? ఇది ఒప్పుకొనుట వలన, ఇది తెలుసుకొనుట వలన నీలో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చేస్తుంది. అంటే ఏంటిది? నీ మనస్సు, నీ చింతన విధానము, ఈ ప్రపంచమును చూసే విధానము, ప్రపంచముతో ఇంటరాక్ట్ చేసే విధానము, రియాక్ట్ అవ్వకుండా ఇవన్నీ మారిపోతాయి. దుఃఖరహితుడవైపోతావు, భయరహితుడవైపోతావు, మోహరహితుడవైపోతావు. కాబట్టి ఇది జస్ట్ ఇప్పుడు టీచింగ్ మొదలైనట్లే, కానీ ఇంకా కొన్ని ఉదాహరణలతోటి నిదానంగా మనల్ని ఆ ఉపదేశంలోకి తీసుకెళ్తారు శంకరాచార్యులు వారు. 64వ శ్లోకం. అకృత్వా శత్రు సంహారం అగత్వాఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాత్ నో రాజా భవితుమర్హతి. చూడండి ఎంత శంకరాచార్యుల వారు గురువు ఆచార్యులకు ఎంత కృప. మనకు అర్థమైందో లేదో అని చెప్పి మరొక ఉదాహరణ ఇస్తున్నారు. కొంతమంది మనం అనుకుంటాం, నాకు అర్థమైందండి మీరు చెప్పేది అంటాం. అర్థం కాని వాళ్ళు ఇంకా ఉంటారు. అర్థమైనా కూడా సరిగ్గా అర్థం కాకుండా ఉంటుంది, కొంచెం కొంచెం అర్థమై ఉంటుంది. అందుకని మరొక ఉదాహరణ చెప్తూ, ఎవరైనా ఒకడు నేను రాజును అని చెప్పి అతడు డిక్లేర్ చేయాలంటే, కేవలం రాజు అని చెప్పినంత మాత్రాన రాజు అయిపోతాడా ఏంటి? చాలామందికి రాజు అనే పేరే ఉందిగా. మన ఊర్లలో ఒక కులానికే రాజులు అని పెడుతున్నారు. ఇంక వాళ్ళకి పేరు అన్నిట్లో పక్కన రాజు అని వస్తుంటుంది. రాజు అంటే కింగే కదా, లేక పేరులో అట్లా ఒకరి పేరు రామరాజ్, కృష్ణరాజ్ అని చెప్పి రాజు అని పేరు పెట్టినంత మాత్రాన అతడు రాజు అయిపోతాడా? ఒకడు తాను రాజు అవ్వాలంటే ఏం చేయాలి?
శత్రువులు అనేటువంటి వాళ్ళందరినీ ఇతడు సంహరించి జయించాలి. ఆ తరువాత ఇంత భూభాగమంతా కూడా నా రాజ్యం అని చెప్పి శత్రు సంహారం చెయ్యకుండా అఖిల భూశ్రియము, ఈ భూమి, రాజ్యం అంటే ఒక్కొక్క రాజ్యానికి ఒక బౌండరీ ఉంటుంది కదండి, అదంతా జయించి అక్కడ ఎవరు నీకు ఎదురు లేకుండా నీకు అందరూ సామంతులుగానే ఉంటూ నిన్ను వాళ్ళందరూ కూడా ఒప్పుకొని నిన్ను రాజు అంటే ఇంక వాళ్ళు చేతులు కట్టేసుకున్నారు. అప్పుడే కదా నువ్వు రాజు అవుతావు, కింగ్ అవుతావు. కాబట్టి కేవలం శబ్దము చెప్పినంత మాత్రాన నా పేరు రాజు అంటే అందరికి కింగ్డమ్ ఉందే ఏంటి? రాజు అంటే రాజ్యం ఉండాలి. శత్రువులు ఇంకా ఎవ్వరు అతడికి, ఇంకా ఈ రాజ్యంలో ఎవరు శత్రువు లేరు, జయించేశాడు అందరినీ, చిన్న చిన్న సామంతులను వాళ్ళందరినీ కూడా. అప్పుడే కదా మరి అతడు రాజా అని చెప్పుకోవడానికి ఆ శబ్దానికి అర్హతుడవుతాడు. అదేవిధంగా ఈ ఇంద్రియములను జయించకుండా, మనస్సును జయించకుండా, బాహ్య ప్రపంచమును నిరాకరణం చేయకుండా ఎట్లా ఒకడు తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు? నీకు ఈ మాయా బాహ్య ప్రపంచాన్ని ముఖ్యత్వం ఇస్తున్నంతసేపు నువ్వు మ్యాటర్కి ముఖ్యత్వం ఇస్తున్నావు, కాన్షియస్నెస్కి ముఖ్యత్వం ఇవ్వట్లేదు అని అర్థం. కాన్షియస్ అంతటా ఉంది, అంతటా ఉన్నాను నువ్వు గుర్తించలేవు. గుర్తించడానికి అనువైనటువంటి స్థానము నువ్వే. అది నీ హృదయంలోనే నేను 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 అని తోస్తున్నదే కాన్షియస్నెస్. ఇది ఈజీనే కదా. అందుకని మొదట మ్యాటర్, దృశ్య ప్రపంచాన్ని నిరాకరణం చేయి, చైతన్యమును క్లెయిమ్ చేయి, నేను చైతన్యమును అని చెప్పి. దీనికి దృగ్దృశ్య వివేకం అనేటువంటి ఒక ప్రకరణ గ్రంథంలో చదివామది మనం తెలుగులో. అక్కడ ఆచార్యులు ఒక చక్కటి శ్లోకం చెప్తారు. ఏంటంటే ఇక్కడ చెప్పిన దానికి కొంచెం అనుగుణంగా ఉన్నది. 63లో చెప్పిన దానికి దృశ్య విలయం అన్నారు. ఇక్కడ దృశ్యం అంటే అనుభవ ప్రపంచం మొత్తం. కానీ అక్కడేమో దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మనే. దేహ అభిమానం తొలగినప్పుడు పరమాత్మ జ్ఞానం ఏర్పడినప్పుడు. అంటే ఈ రెండు, దేహాభిమానం తొలగడం అంటే దృశ్య ప్రపంచం నిర్లక్ష్యం అయిపోయింది, మిథ్యాత్వ నిశ్చయం చేసేసాము. అందుకని దేహ అభిమానం తొలగిపోయింది, పడిపోయింది, ఊడిపోయింది. గలితం అంటే పడిపోయింది. విజ్ఞాతే పరమాత్మని, నేను నా స్వరూపమును పరమాత్మ అని చెప్పి, చైతన్యమని చెప్పి, అది తెలిసిపోయింది. ఇది తొలగిపోయింది, అది తెలిసిపోయింది. ఇది నెగెట్ చేశాను, అది క్లెయిమ్ చేశాను. కాబట్టి అలా చేస్తే ఆ తర్వాత ఇతడు ఈ శరీరం ఉంటుందిగా, ఆ జ్ఞాని ఉన్నాడుగా, ఇంకా ఆ శరీరానికి ఇంకా ఏదో టైము ప్రారంధం అని అంటే అది ఉన్నంత వరకు ఇది ఉంటూనే ఉంటుంది. అందుకని జ్ఞానం వచ్చింది, దేహాభిమానం పోయింది, దృశ్య ప్రపంచాన్ని మిథ్యా చేశాడు కాబట్టి, ఆయన ఆత్మని తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే చచ్చిపోయాడు. అట్లా అంటే అసలు ఎవరు వేదాంతానికి జ్ఞానానికి వస్తారు? జ్ఞానం వచ్చిన తర్వాత కూడా జ్ఞాని ఇంతకుముందు ఏ శరీరంలో ఉన్నాడో అదే శరీరంతో పాటు అదే శరీరంలో ఉంటాడు ఆయన. ఆ శరీరానికి వయస్సు వస్తుంది, ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది, దానికి ఆకలి అవుతుంది, అది పోతుంది. అందుకని జ్ఞానం అప్పుడు ఇంక మరేంటి మార్పు అంటే లోపల బుద్ధిలో, అండర్స్టాండింగ్లో మార్పు. ద రికగ్నిషన్, చేంజ్ ఇన్ ద కగ్నిషన్. అర్థం చేసుకోవటంలో గ్రహించేశాడు. పట్టుకోవలసిన దాన్ని పట్టుకున్నాడు, వదిలివేయవలసిన దాన్ని వదిలేశాడు. కాబట్టి ఏమవుతుంది అప్పుడు?
యత్ర యత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః. దృగ్దృశ్యవేక శ్లోకాన్ని కోట్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత మనస్సు ఉంది జ్ఞానికి కూడా. జ్ఞాని కూడా కొన్ని వ్యవహారాలు, పనులు, లోకం, సమాజం కోసం ఏవో చేస్తుంటాడు. కానీ ఏమి చేస్తున్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరి మధ్యలో ఉన్నాడు కూడా, అతడికి ఆ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏమేమి చేస్తున్నా అదంత సమాధి అతడికి. చూడండి ఎంత చక్కటి వివరణం. ఎత్ర ఎత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః. అందుకని సమాధి అంటే ఇతడికి కళ్ళు మూసుకొని ఎక్కడో రూమ్లో ఎవరికి తెలియకుండా కూర్చోవలసిన అవసరం లేదు ఈ జ్ఞానికి. ఆయనకి కళ్ళు తెరిచున్న సమాధినే, కళ్ళు మూసుకున్న సమాధియే. సమాధి అంటే సమ్యక్ అధి, కూర్చోవలసిన చోట్లో కూర్చున్నాడు, నిల్చోవలసిన చోట్లో నిలుచున్నాడు, గ్రహించవలసింది గ్రహించాడు. కాబట్టి ఇప్పుడు అతడికి ఇంకా ఈ ఏమి జరిగినాను సరే ఆయనకి సపరేట్గా మెడిటేషన్లు, ధ్యానాలు, సమాధులు అనేటువంటి అక్కర్లేదు అని చెప్పి అక్కడ చెప్పబడింది. ఆ తర్వాత 65వ శ్లోకంలో ఈ విషయాలన్నిటినీ పెట్టుకొని గురువు శంకరాచార్యుల వారు వదలటం లేదు. మళ్ళీ ఉదాహరణ ఇస్తూ ఒక కవిత్వం లాంటి చక్కటి పెద్ద శ్లోకం. ఆప్తోక్తిం ఖననం తథోపరి శిలాద్యుత్కర్షణం స్వీకృతిం నిక్షేపః సమపేక్షతే నహి బహిః శబ్దైస్తు నిర్గచ్చతి తద్వద్బ్రహ్మవిదోపదేశమనన ధ్యానాదిభిర్లభ్యతే మాయా కార్యతిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభిః. నేను ఇది దీంట్లో ఉన్నదే ఇట్లా ఒక కథగా చెప్తాను, ఉదాహరణ అని. మీకు ఇక్కడ చెప్పింది అది, కానీ కొంచెం ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక గుడి ముందండి, పెద్ద పురాతనమైన గుడి ముందు ఒక అడుక్కుండేవాడు బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు. బిచ్చవాడు రోజు అక్కడ కూర్చుంటాడు, పొద్దున్నే సాయంకాలం దాకా ఏదో డబ్బులు అడుగుతుంటాడు భిక్షగాడు. అలా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాడు అక్కడే. అనుకోకుండా ఒకరోజు ఒక మహాత్ముడు, వేరే సిద్ధపురుషుడు ఎవరో అట్లా గుడి వైపు అట్లా వచ్చి సడన్గా ఈ బిచ్చగాడి దగ్గరికి నేను ఒకటి చెప్తాను, నువ్వు వింటావా? నువ్వు ఇక్కడ కూర్చున్నావే, ఈ స్థలం, ఈ చోటు, ఇక్కడ ఏదో వేసుకొని ఒక పలక చెక్క, ఇక్కడ దీని కింద నువ్వు త్రవ్వి చూసావంటే నీకు లంకె బిందెలు దొరుకుతాయి, చాలా ధనం ఉంది, సంపద ఉంది అన్నాడు. అంటే ఆ భిక్షవాడు నవ్వేశాడు. ఏంటండి చెప్తున్నారు స్వామి, ఇక్కడ ఈ స్థలంలో నేను మాత్రం కాదు ఇప్పుడు కూర్చున్నది భిక్షవాడుగా, మా తాత 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 ఎన్నో తరాలుగా ఈ గుడి ముందు ఇక్కడే భిక్ష అడుక్కుంటూ కూర్చున్నాం, సంపాదించి ఏదో జీవిస్తున్నాం. ఇప్పుడు మీరేంటి దీని కింద ఎక్కడో ఉన్నాయి అంటారు, అవన్నీ జరగని పనులేండి అన్నాడు. ఎందుకు సరే ఒకసారి ట్రై చేసి చూడు చెప్పాను అంటే అతడు వినలేదు. ఈయన మరుసటి రోజు 2 రోజుల తర్వాత కూడా మళ్ళీ వచ్చి చెప్పాడు. మూడోసారి చెప్పాడు. ఆ మూడోసారి చెప్పిన తర్వాత ఇప్పుడు అతడికి ఆ లంకె బిందెలు నిజంగా ఉండి అక్కడ అవి అతడికి లభించాలంటే ఆ భిక్షవాడికి ఏం చేయాలి? ఆ చోటులోంచి మొదలు లేవాలి, అక్కడ వేసినటువంటి ఆ చెక్కల్ని తీసేయాలి,
ఆ తర్వాత రాళ్ళుంటే తవ్వాలి, తీయాలి, ఎంత లోతుకి తవ్వాలో అంత లోతుకు తవ్వాలి. అప్పుడు అక్కడ లంకె బిందెలు దొరుకుతాయి. ఇదే ఉదాహరణమే ఇప్పుడు చదివిన ఈ శ్లోకంలో చెప్తున్నారు. అలాగే గురువు యొక్క ఉపదేశము, శ్రవణము, మననము, నిధిధ్యాసనముల చేత బ్రహ్మజ్ఞానం అనే ఫలమును పొందాలి. ఇప్పుడు ఆత్మ అనేది ఉంది, నువ్వు ఆత్మవు అని చెప్పి వింటాం. అందరికీ చెవుల్లో పడే ఉంటాయి ఈ మాటలు. నువ్వు జీవుడివి, లేక ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత నువ్వు జీవుడివి ఎక్కడికో వెళతావు, ట్రావెల్ చేస్తావు, ఎన్నో చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ విన్నాం. నేను ఆత్మ అంటే ఏమిటి, లేక జీవుడు అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అనేది నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి ఆ చోటులో లంకె బిందెలు ఉన్నాయన్న చోట ఇప్పుడు చాలా చోట్ల ట్రెషర్ ఉందని చెప్పి అక్కడక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఎవరో ఇన్వైట్ చేశారనుకోండి. అక్కడ ఏదో పాత కట్టడం ఉంది, పడిపోయినటువంటి కోట. రాజులు ఆ రోజుల్లో పెట్టేవాళ్ళు భూమిలో. ఆ పాత పడిపోయిన కోటంతా పగలగొట్టాలి, అక్కడ ఉన్న చెట్లన్నిటినీ తీసేయాలి, పెద్ద పెద్ద రాళ్ళను తొలగించాలి, బాగా ఏవో మిషన్లు పెట్టి త్రవ్వటం మొదలుపెట్టాలి. ఇన్ని చేస్తే లోపల ఉన్నటువంటి ఆ సంపద దొరుకుతుంది. అదేవిధంగా గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణము చెయ్యాలి, తర్వాత మననము చెయ్యాలి, తర్వాత నిధిధ్యాసనము చేయాలి. ఇలా ఈ 3 స్టెప్పులు చేసి బ్రహ్మజ్ఞానము పొంది దాని ఫలాన్ని కూడా పొందాలి. బ్రహ్మజ్ఞానం పొందడం అంటే ఇంక దాని ఫలాన్ని పొందినట్లే. దాని కొరకు నువ్వేం చేయాలనేది చెప్పారు 64లో 63లో. ఈ దృశ్య ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు నిషేధించాలి. ఎందుకంటే అది లేదు, నిజంగా మాయా కార్యము. ఆ తరువాత నువ్వు శుద్ధ ఆత్మతత్వం అని తెలుసుకోవాలి, అది జరగాలి. ఇది చేయకుండా ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ట్రా చెప్పేది ఏంటంటే, ఇలా ఇదంతా చేయకుండా ఒకడు వాదనకి దిగుతాడు. ఎట్లాంటి కుతర్కములచే, వితండవాదాలు, వివాదాలు, ఏదో తర్కం మాట. అది ఎట్లాగండి? కేవలం గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే మాటలు ఇట్లా ఆత్మ విషయాలు, తత్వబోధలు వింటేనే ఒక మనిషి జ్ఞానం వచ్చేస్తుందా? నేను యజ్ఞం చేయొద్దా, యాగం చేయొద్దా, నేను ఆ వ్రతం చేయొద్దు, ఆ గుడికి చెప్పులు లేకుండా ఎక్కద్దు, ఇట్లా ఇవన్నీ కుతర్కాలు. శాస్త్రం, వేదం ఎంత చెప్తున్నా, ఉపనిషత్తులు ఎంత చెప్తున్నా, భగవద్గీతలో కృష్ణుడు ఎంత చెప్పినా కూడా ఈ వాదించే గుణం ఉన్నటువంటి వాళ్ళు ఈ శాస్త్రంలోనూ, ఈ మహాత్ములు జ్ఞానులు చెప్పే ఈ వాక్యాల్లోనూ, ఇంకా భగవంతుడు చెప్పిన విషయాలని, అందుకనే సరే భగవంతుడు చెప్పిన వాక్యాలు సరికాదని చెప్పడానికి ధైర్యం లేక మనం ఏం చేస్తామంటే అసలు ఆయన చదవం. భగవంతుడు నేరుగా మాట్లాడాడు, ఎక్కడైనా ఏదైనా చెప్పాడు అంటే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది వేదాలు ఉన్నాయి. లేదు ఇప్పుడు రీసెంట్గా 5500 సంవత్సరాల కిందట ఆయన ఆ మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడికి చెప్పాడంటే ఎంతమంది అండి భగవద్గీత అంతా సరిగ్గా వింటున్నారు? చెప్పండి. భగవద్గీత ఏదో ఉన్నదని తెలుసు, లేక దాంట్లో ఏదో ఒక 2 మాటలు వచ్చు. ఆ భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని విష్ణు సహస్రనామంలో దాంట్లో చేర్చారు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. అది కూడా గీతలో చెప్పిన శ్లోకం అని ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. కాబట్టి అందుకని ఆ భగవద్గీతని ఓపికతోటి చక్కగా సిస్టమేటిక్గా విందాం అని ఆశ రాదే? ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత అవన్నీ నాకు నచ్చవు. ఆయన కొంచెం ఇట్లా ఇవన్నీ చెప్తాడు. ఈ ప్రపంచం మీద ఆశ పెట్టుకోకు, ఎవరి మీద ఆశ పెట్టుకోకు, కొంచెం త్యాగం చెయ్యి, ఇవన్నీ చెప్తే అవి ఎట్లాంటి వల్ల అవుతాయా? అందుకని అది చదవకుండా ఉంటే మంచిది. చదివిన తర్వాత
ఆ దేవుడు చెప్పేదంత తప్పని చెప్పడానికి ధైర్యం లేదు. మళ్ళీ దేవుడు కావాలి, పూజ కావాలి, పునస్కారం కావాలి, మతం కావాలి. ఇట్లా ధైర్యం లేకుండా భయపడుతూ అట్లా ఇట్లా ఉంటూ అటు ఇటు కాకుండా ఉండే హిపోక్రెటిక్ లైఫ్ ఏమిటి నీకు ఉపయోగపడుతుంది? అది అర్థం. అందుకని ఈ వాదము చేయటము కుతర్కం. ముఖ్యంగా వాదమే తర్కమే ఉపయోగించకూడదని శాస్త్రం ఎప్పుడు అంత ఖచ్చితంగా చెప్పదు. శాస్త్రమే చెప్తుంది యూ హ్యావ్ టు యూజ్ ద లాజిక్. కానీ అది శృతి సమ్మతమైన తర్కము. అందుకని శంకరాచార్యులు వారు చాలా చోట్ల నారద భక్తి సూత్రంలో నారదులు వారు, తర్వాత ముండకోపనిషత్తులో వాదో న అవలంబ్య, ఈ వాదం చేయటం అది వితండవాదం చేయటం పెట్టుకోకు. శృతిశిర తర్క అనుసంధీయతాం. సాధనా పంచకంలో శంకర్లు వారు శృతికి అనుగుణంగా ఉండేటువంటి తర్కాన్ని నువ్వు ఉపయోగించుకో. దుస్తర్కాత్ సువిరమ్యతం, కుతర్కం, దుతర్కం అది పూర్తిగా వదిలేసి నీకు ప్రయోజనపడదు. నువ్వు నిజంగా నీకు సత్యము తెలియాలంటే శాస్త్రాన్ని నమ్ము. ఆ శాస్త్రాన్ని ఈ విధంగా బోధించే గురువుని నువ్వు నమ్మి తీరాల్సిందే. ఇప్పుడు ఏదో ఒకటి ఇట్లా నమ్మకపోతే నీకెక్కడ గతి కలుగుతుంది? ఎందుకంటే శాస్త్రమో ఈ ఆత్మతత్వాన్ని బోధించే గురువు ఎవరు నిన్ను మోసం చేయరు, వాళ్ళకేం అక్కర్లేదు అసలు. కానీ ఈ లోకంలో వేరే గురువులందరూ వేరే గురువులు మోసం చేసేవాళ్ళు కొంచెం ఉన్నారు కాబట్టి నువ్వు న్యూస్లో విని అట్లా అందరినీ నువ్వు అనుకోకూడదు, భావించకూడదు. సరేనా? ఇలా అనేక చోట్ల అన్యావాచో విముంచత అంటుంది ముండకోపనిషత్తు. వేరే వేరే ఆర్గ్యుమెంట్స్ అవి ఇవి సందేహాలవన్నీ పెట్టుకోకు. నీకు నిజంగా ఆ లంకె బిందెలు, జ్ఞానమనే లంకె బిందెలు నీకు దొరకాలంటే అని చెప్పి ఈ 65వ శ్లోకంలో ఆ ఉదాహరణ ఇచ్చి చెప్పారు. నేను పద అర్థానికి వెళ్ళలేదు, మొత్తం టోటల్గా దాని ఎసెన్స్ని చెప్పాను. కాబట్టి అంటున్నారు 66లో, తస్మాత్ సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే స్వైరేవ యత్న కర్తవ్యః రోగాదివ పండితైః. వివేకమున్నవాడు, కొంచెం తెలివితేటలున్నవాడు, నేను ఎట్లాగైనా సరే ఈ సంసారము, దుఃఖము, బంధము, మాయలో నుంచి నేను తప్పించుకోవాలని చింతించినవాడు, నేనే నా కొరకు, నా ముక్తి కొరకు, నా మోక్షము కొరకు ప్రయత్నించుకోవాలి. ఎట్లా? గురువు శాస్త్ర సహాయంతో. గురువు శాస్త్ర సహాయంతో అలా ఒకడు చేసుకోకపోతే ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే, కాబట్టి ఇన్ని శ్లోకాలు చెప్పానే ఓ శిష్యుడా, నీకు ఇన్ని ఉదాహరణలతో చెప్పానే, ఈ భవబంధంలో నుంచి ముక్తిని పొందాలంటే స్వహ ఏవ, నువ్వే నీవు ప్రయత్నించాలి. ప్రయత్నేన, సర్వప్రయత్నేన, 2 సార్లు వస్తున్నది యత్నం, ప్రయత్నం. యత్నం అంటే ఎఫర్ట్, ప్రయత్నం సరైన ఎఫర్ట్. కొన్నిసార్లు మనం బాగా ఎఫర్ట్ పెట్టి చేస్తాం, కానీ అది రాంగ్ ఎఫర్ట్, రాంగ్ ప్లేస్లో, రాంగ్ టైంలో, రాంగ్ ఎఫర్ట్ ఏం ఫలాన్ని ఇస్తుంది? దానికి ఉదాహరణ ఏంటి? ఇంతకుముందు చెప్పాను, నీళ్లు కావాలి ఒకటికి, బావి తవ్వాలని చెప్పి ఇక్కడ 10 అడుగులు, అక్కడ 10 అడుగులు, అక్కడ 10 అడుగులు, ఇట్లా 100 చోట్ల తవ్వాడు, వాడికి నీళ్లు దొరకలేదు. ఇదంతా ఎఫర్టే కదా, ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఎంత శ్రమపడి ఉంటాడు. కానీ ఇవంతా
రాంగ్ ఎఫర్ట్ కదా. ఒక చోటే ఇతడు గనక 60-70 అడుగులు తూముంటే నీళ్ళు వచ్చేవి. అలా అందుకని ఈ ఆధ్యాత్మిక గదిలో కూడా ఒక గురువుని ఒక చోట చక్కగా సిస్టమేటిక్గా వినటం అనేది చేయకుండా దొరికినవన్నీ వింటూ అన్నీ ఛానల్స్ని సర్ఫింగ్ చేస్తూ అది కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎందుకట్లా? కొంతమంది అయినా ఉన్నారు కదా లోకంలో మన భాషల్లో మాట్లాడి చక్కగా మనకు సిస్టమేటిక్ స్టడీ కావాలి. ఏదో కథ చెప్పుకొని పోవటం కాదు. వేదాంత శాస్త్ర అధ్యయనం, స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఇంకా ఎంతమంది ఉంటారు మాట్లాడినవి చూస్తే 4-5 వేల గంటలు 4,000 గంటలు తత్వబోధ దగ్గర నుంచి ప్రారంభించి ఉన్నాయి. కానీ ఇంకా తెలుగులో అన్ని మాట్లాడలేదు. నేను అన్ని భాషలు కలిపి చెప్తున్నాను. తెలుగులోనే ఇప్పుడు మాట్లాడినవే ఎన్నో ఉన్నాయి కదా. భాగవతంలో ప్రారంభించాం. ఇవన్నీ చక్కగా ఇట్లా వింటూ వచ్చావంటే ఇది ఎవరైతే చక్కగా ఇప్పుడు సిస్టమేటిక్గా వింటున్నారో గ్యారంటీగా నాకు తెలుసు, గ్యారంటీగా చెప్తాను, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్లో తప్పకుండా మార్పు వచ్చి ఉంటుంది, రావాలి. దీంట్లో సందేహం ఉండదు. ఎందుకంటే మనం అట్లాంటి సంప్రదాయబద్ధమైన రీతిలో చిన్నగా నిదానంగా చెప్పవలసిన రీతిలో చెప్తున్నాను. ఈ రకంగా వినవలసిన రీతిలో మీరు వింటే ఇక్కడ యు ఆర్ బౌండ్ టు గెట్ ద రిజల్ట్. ఇదిలో సందేహం లేదు దీంట్లో అని చెప్పి ప్రయత్నం గురించి చెప్తూ స్వేన ఏవ స్వహ ఏవ యత్నం చెయ్యాలి, తప్పకుండా. కర్తవ్య అంటే కమాండ్. అది ఎట్లా ఇంతవరకు చెప్పానే ఉదాహరణలు, ఆ రోగానికి మందు వేసుకోవటం ఇవన్నీ అట్లాగా అని చెప్పి గుర్తు చేస్తున్నారు గురువు. నేను ఏదేదో మాట్లాడుతున్నాను అనుకోకు, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు గుర్తుంది, నీకేం చెప్పాలో చెప్తున్నాను, చెప్పబోతున్నాను కూడా అని చెప్పిన తర్వాత 67వ శ్లోకంలో ఇక్కడ ఈ వివేకవంతుడని చెప్పారే, ఏమన్నారు వివేకవంతుడికి ఇక్కడ పేరు? బుద్ధి ఉన్నవాడన్నాం. పండితై అన్నారా? ఇక్కడ పండితుడంటే మనం వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. ఆయన బాగా సంస్కృతం చదువుకున్నాడు, ఆయన కవిత్వాలని రాస్తాడు, ఆయనకి పండితుడు, ఆయనకు బిరుదులు కూడా ఇచ్చారు, అట్లా కాదు. ఇక్కడ పండితుడంటే వివేకవంతుడని చెప్పాను కదా. వివేకవంతుడంటే ఏమిటండి? ఇంకా 2 మాటలు చెప్తాను వినండి. దేని మీద ఎవరి మీద కూడా, దేని మీద ఎవరి మీద అంటే ఆధారపడకుండా ఉండేటువంటి వాడు. దేని మీద? గురువు మీద, దేవుడి మీద, శాస్త్రం మీద మాత్రమే ఆధారపడాలి. దేవుడు చెప్పిన మాటలు శాస్త్రంలో ఉన్నాయి, ఆ శాస్త్రాన్ని గురువు మూలంగా నీకు అందుతున్నాయి. ఈ మూడు తప్ప మా పక్కింటి ఆయన ఇట్లా చెప్తున్నాడు, మా మేడ పైనింటి వాళ్ళు అట్లా చెప్తున్నారు, మా మామగారు ఇట్లా చెప్పారు, మా అత్తగారు ఇట్లా చెప్పారని చెప్పి ఎవరో చెప్పిన జ్యోతిష్యుడు ఇట్లా చెప్తున్నాడండి అని ఇట్లాగా జాతకం మీద, ప్రాయశ్చిత్తాల మీద, పరిహారాల మీద, యజ్ఞయాగాల మీద, జపయోగాల మీద మొదలైన వీటిపైన ఆధారపడకుండా కేవలం గురువు యొక్క ఉపదేశం మీదనే, శాస్త్రోపదేశం మీదనే, ఉపనిషత్తులు, భగవద్గీత, ప్రకరణ గ్రంథాలు, వీటి యొక్క ఉపదేశం మీదనే ఆధారపడి వినటం. అప్పుడు కేవలం ఇట్లా ఎవరైతే ఆ ఆత్మబోధ చేసే గురువుని అనుసరిస్తారో, నేను ఇక్కడ సద్గురు అనే పదాన్ని ఉపయోగించడానికి భయపడుతున్నాను.
ఎందుకంటే లోకంలో ఇప్పుడు సద్గురు అంటే వేరే ఏదో గుర్తుకొస్తుంది, అర్థమవుతుంది జనానికి. అందుకని ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు అటువంటి గురువుని అనుసరిస్తూ ఒకడు తనను తాను ఈ సంసార బంధ అజ్ఞానములో నుంచి విడిపించుకోవాలి. అది సరే. ఇప్పుడు 67వ శ్లోకానికి వచ్చాం కదా, మరలా వెనక్కి వెళ్ళాను కొంచెం, పర్వాలేదు. ఇదంతా ఒక సమ్మరీ లాగా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు, నువ్వు అడిగిన ప్రశ్నల గురించి ఆయన గుర్తు చేస్తున్నారు. నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసావి, 7 ప్రశ్నలు. ఎస్త్వయాధ్యకృత ప్రశ్న వరీయాన్ శాస్త్రవిత్తమః సూత్రప్రాయో నిగూఢార్థః జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః. వండర్ఫుల్, భేష్. నువ్వు అడిగావు చూడు 7 ప్రశ్నలు. ఇవి మహాత్ములందరూ, జ్ఞానులందరూ ప్రశంసించి, నిన్ను ప్రశంసించదగినటువంటి క్వశ్చన్లు. వరీయాన్, ఇవి ప్రశంసదగినటువంటి. ఎవరు? శాస్త్రము తెలిసిన వాళ్ళు, శాస్త్రజ్ఞులు, జ్ఞానులు, వాళ్ళందరూ మెచ్చుకుంటారు ఈ ప్రశ్నలని. ఎందుకంటే నువ్వు అడగటం కూడా చాలా చక్కగా, క్రిస్పీగా, షార్ట్ బిట్స్ లాగా సూత్రప్రాయముగా అడిగావే, సూత్రప్రాయముగా అడిగావు. కానీ ఆ ఒక్కొక్క ప్రశ్న నువ్వు అడిగిన వాటిల్లో గుర్తున్నదా? 6వ శ్లోకం, 6 కాదు, ఇక్కడ వచ్చింది 6వ శ్లోకం, 6 కాదు, నెంబర్ చూడలే వెనక. ఆయన చెప్పాడు కదా, అడిగాడే శిష్యుడు, కో నామ బంధః కథమేష ఆగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః కోసావనాత్మ పరమః క ఆత్మ తయోర్వివేక కథమేతదుచ్యతాం. ఈ 7 ప్రశ్నలు అన్నీ చిన్న చిన్న బిట్లు, ఒక్క సూత్రప్రాయంగా అడిగావు. కానీ ఆ ఒక్కొక్కటి దాన్ని నేను ఇప్పుడు వివరించబోతున్నాను. అలా వివరించా అంటే ఆ దాంట్లో ఎంతో గూఢమైన అర్థంతో కూడినున్నవి. ఇది ముముక్షమైనటువంటి ప్రతి ఒక్కడికి ఇట్లాంటి ప్రశ్నలు రావాలి. ముముక్షమైనటువంటి వాడు ప్రతి ఒక్కడు ఈ ప్రశ్నలకు గురువు చెప్పే సమాధానాలను వినాలి. అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అండ్ ద ఆన్సర్స్ ఆల్సో అని చెప్పి గురువు శిష్యుణ్ణి ప్రశంసిస్తున్నారు. అందుకని సూత్రప్రాయంగా అంటే ఏంటంటే, సూత్రయతి సూచయతి ఇది సూత్రం. మనకు ఫార్ములా అంటుంటాం కదా, కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో ఫార్ములాస్, మ్యాథ్స్లో కూడా ఉంటాయి ఫార్ములా. అదేదో ఒక్క చిన్న 2 అక్షరాలు, 2 ఆల్ఫాబెట్లో ఏదో ఉంటుంది, 2 నెంబర్లు. కానీ దానికి కింద ఎంతో అర్థం ఉంటుంది కదా. E=mc². అది ఎంత పెద్ద ఈక్వేషన్. అట్లా సూత్రం అంటే 2-3 లక్షణాలు ఇట్లా ఉంటాయి. జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. నారద భక్తి సూత్రం చెప్పేటప్పుడు చెప్పుంటానేమో. అది అల్పాక్షరముగా ఉండాలి, తక్కువ అక్షరాలతో ఉండాలి నీ స్టేట్మెంట్. తర్వాత దాంట్లో కన్ఫ్యూజను, సందిగ్ధం అనేది ఉండకూడదు. అల్పాక్షరం, అసందిగ్ధం, తర్వాత సారవంతం. ఏదో జోకు కోసం నేను ఏదో మాట్లాడాను, అది జస్ట్ లైక్ దట్ ఫన్నీగా అట్లా ఉండకూడదు. అది సారం కూడినదై ఉండాలి, యూజ్ఫుల్ అయి ఉండాలి. దాంట్లో సో మచ్ సారం ఉండాలి, దాంట్లో ఎసెన్స్ ఉండాలి. తర్వాత ఇదండి ఇప్పుడు E=mc² మా ఊర్లో, మా అమెరికాలోనో లేక మా ఊర్లో, మా దేశంలో ఉన్న ఫిజిక్స్ చదివే వాళ్ళకి మాత్రమే అది. సరేనా? అట్లా ఉంటుంది ఆ సూత్రం అనేది. విశ్వతోముఖంగా ఉండాలి. అది అందరికీ ఎప్పుడు అన్ని చోట్ల ఉపయోగపడేట్లుగా ఉండాలి.
కానీ ఈ సైన్స్లో వచ్చే సూత్రాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మళ్ళీ సైన్స్ అభివృద్ధి అవంగా కొంచెం కొంచెం మారుతుంటాయి. కానీ బేసిక్ ఫండమెంటల్స్ మారవు. కానీ ఇక్కడ వేదాంతంలో అసలు ఇంక మార్పు అనేదే లేదు. ఫండమెంటల్ లేదు, బేసిక్ లేదు, అది ఉన్నదే. అందుకని అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడైనాను వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనాను సబబుగా ఉండేటువంటిది. అది ఏమిటండి? అది సత్యం మాత్రమే అయి ఉంటుంది, ఇంకేది కాదు. అది పరమాత్మ మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే మిగిలినవన్నీ మిథ్య. అది మారటానికి అవకాశం లేదు, ఎవరు మార్చి చెప్పలేరు. అందుకని అది నేను మాట్లాడినాను, మరొకరు మాట్లాడినాను, అది మాట్లాడిసిన విధంలో దాన్ని చెప్పాలంటే ఇట్లా చెప్పాలి. ఇలా కాకుండా ఏవైనా కొంత నేను కొత్తగా కనుక్కున్నాను ఇట్లా అట్లా అని ఇవేవో మాట్లాడుతుంటే దాంట్లో అర్థం లేదు. ఇది సూత్రం అంటే అర్థం. ఆ తర్వాత ఇలా ప్రశంసించి శిష్యుణ్ణి 68వ శ్లోకంలో చెప్తున్నారు. శృణుష్వా వహితో విద్వన్ యన్మయా సముదీర్యతే తదేతశ్రవణాత్ సద్యః భవబంధాద్విమోక్షసే. చూడండి ఎంత గ్యారంటీగా గురువుగారు చెప్తున్నారు. ఓ శిష్యుడా, ఏం చెప్తున్నారు? హే విద్వన్. చూడండి, అక్కడేమో పండిత్ అని పిలిచారు, ఇక్కడ విద్వన్ అంటున్నారు. ఎందుకంటే వీడి పెద్ద చదువు చదివి వచ్చాడని కాదు, ఇతడికి ఏదో అంత శాస్త్రాలు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయని కాదు. అడగవలసిన ప్రశ్న అడిగాడే, రావలసిన చోటుకి వచ్చాడే, వినవలసింది వినబోతున్నాడే. ఇంక వీడికంటే ఎవరండి లోకంలో అదృష్టవంతుడు విద్వాన్ ఉంటాడు? హే విద్వాన్, ఓ వివేకవంతుడా, సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడా, నేను ఇప్పుడు నీకు చెప్పబోయేటువంటి ఈ తత్వజ్ఞానం ఉంది చూసావా, చెప్పబోతున్నాను. నీవు దీనిని వినుట చేత వెంటనే నీకు ఇప్పుడే ఇక్కడే సద్య పదం ముఖ్యం. వెంటనే నీకు తొలగిపోతుంది, నువ్వు విముక్తుడు అయిపోతావు. అందువల్ల జాగ్రత్తగా విను, అవధారయ అంటే చక్కగా విను, అర్థం చేసుకో, వింటున్నప్పుడే గ్రహించేసి ఏకాగ్రతతో విను. ఏ యొక్క పక్షపాత బుద్ధి లేకుండా విను. 2 మాటలు ముఖ్యం ఈ శ్లోకం. శ్రవణాత్, వినుట చేత. చూసారా, మనకి చాలామందికి ఈ విషయం పదాలను ఇట్లా గురువు ఎంత చెప్పినా కూడా నిర్లక్ష్యం. వాటి మీద మనకు ఆ పదం యొక్క వెయిట్ ఏమిటి, దాని యొక్క డెప్త్ ఏమిటని తెలియదు, చాలామందికి తెలియదు. శ్రవణాత్ అంటే ఏంటి అర్థం? వినుట చేత మాత్రమే, వినుట చేత మాత్రమే. నువ్వు ఇంకేం చేయక్కలేదు. మీరు చెప్పిన తర్వాత విన్న తర్వాత అండి నేను వెళ్ళి అన్ని నదుల్లో స్నానం చేసి రావాలా, గుండు కొట్టించుకోవాలా, ఇంకా ఆ తర్వాత ఏదైనా 40 రోజులు వ్రతం చేయాలా, దీక్ష ఏదైనా, వేరే ఏది వద్దు, అక్కర్లేదు. విను, శృణు, శ్రవణాత్. సరే అండి, వింటే ఆ తర్వాత ఎప్పుడు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలతో నాకు జ్ఞానం వస్తుంది? లేదు, ఇప్పుడే నువ్వు ముక్తుడు అయిపోతావు. ఇది కూడా చాలామందికి అర్థం కాదు. ఇప్పుడే ముక్తుడైపోవడం అంటే ఏంటండి? చచ్చిపోతాడా ఏంటి? సమాధి అయిపోతాడు. ఈ ముక్తి అంటే మనందరం ఏదో ఒక కల్పన, ఇమాజినేషన్ పెట్టుకున్నాం. ఆయన సమాధి అయినారు, జీవ సమాధి చేశారు.
అని చెప్పి పోతాం ఆ సమాధులు చూడటానికి, జీవ సమాధులు అవి ఇవి అన్నీ. అవన్నీ హిస్టరీలో ఏవో జరిగినాయి. వాటి వలన మనకు ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం ఎక్కడంటే ఇది వినవలసిన రీతిలో విను, అర్థం సరిగ్గా చేసుకో, ఆకళింపు చేసుకో, ఉపయోగించుకో. ఇప్పుడు నీకు ఎనర్జీ వస్తుంది కదా. ఇప్పుడు తినవలసింది కరెక్ట్గా తింటే, అది నీ శరీరం స్టమక్ బాగా జీర్ణం చేస్తే కరెక్ట్గా, ఆ జీర్ణమైనది లోపల రక్తంలో కలిస్తే నీకు ఇప్పుడే ఆకలి తీరిపోయింది, ఎనర్జీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా సరిగ్గా జరిగితే రిజల్ట్ వెంటనే. ఇది ఎంత సత్యమో, ఈ వినవలసింది సరిగ్గా విని చెప్పవలసింది వాళ్ళు ఏది వినాలో అది తెలియాలి. ఏదో అన్నీ వింటుంటానంటే కాదు. వినవలసింది వింటే, వినవలసిన రీతిలో వింటే, అది డైజెస్ట్ చేసుకోడే రీతిలో చేసుకుంటే, అది నువ్వు ఎస్యుమిలేట్ చేసుకున్నావంటే ఫలం ఇప్పుడే. అందుకని సద్య, పోస్ట్ పోనే లేదు. మరి ఇప్పుడే అంటే మీరు ఇప్పుడు చెప్పేస్తారా నాకు? ఈ రోజుతో వివేక చూడమని క్లాస్ ఇంకా నాకు తెలిసిపోయింది వచ్చేసిందంటే ఇంకా వచ్చే క్లాస్ వద్దా? ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయిగా. అట్లా అడగకూడదు, అట్లా అర్థం చేసుకోకూడదు. సరే నేను చెప్తాను, ఎన్నిసార్లు చెప్పాను కూడా. నువ్వు ఇంకా నీ పాత అలవాట్లు, మనస్సులో ఉన్న బంధాలు, వాసనలు, వాటన్నిటిని నువ్వు ఇంకా పూర్తిగా త్యాగం చేసే స్థితికి రాలేదు, తయారవుతున్నావు. సరే నాకు వచ్చేసిందంటే తయారైపోయాను, నాకు అర్థమైపోయింది, జ్ఞానఫలం కూడా దొరికిందంటే వెరీ గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అయినా కూడా వినాలంటారా? విను. ఎందుకు? టైంపాస్. చెవులు ఉన్నాయి కదా, టైం ఉంది, శరీరం ఉంది కదా, ఇంకా విను. వినగ వినగ వేము తీయగా నుండు. బాగా ఇంకా క్లారిటీగా ఉంటుంది. జ్ఞాననిష్ట పొందుతావు. అందుచేత ఇది అట్లా వెంటనే అంటే అందరికీ ఏదో అట్లా ఇక్కడ రా బాబు తల మీద చేయి పెట్టేసి ఏదో దీక్ష మంత్రం అని చెప్పి అయిపోయింది పని, అట్లా ఏది కాదు. కానీ ఇది సద్య, వెంటనే. అప్పుడు ఇది ఎట్లాగంటే కర్పూరం ఉందండి. కర్పూరం నిప్పు దగ్గరికి తీసుకెళితే నిప్పు కర్పూరానికి అంటుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? కానీ అదే వేరే ఏదో వేరే ఒక పుల్ల, వేరే ఏదైనా పిడక ఇదైనా తీసుకెళ్ళి నిప్పు దగ్గర పెడితే, ఒక బొగ్గు ఉంది, బొగ్గు, దాన్ని నిప్పు దగ్గర కొంచెం అంతసేపు అట్లాగా పెడితే, అగరబత్తి కూడా, అగరబత్తి పెడతాం వెంటనే వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. అది నువ్వు కొన్నిసార్లు వచ్చిందని ఆర్పేస్తావు, కానీ నిప్పు ఉండదు అక్కడ. అట్లాగా మంద బుద్ధికి లేట్ అవుతుంది, శుద్ధ బుద్ధికి, పరిపక్వమైన బుద్ధికి అట్లా కర్పూర బుద్ధి అంటారు దీన్ని. బొగ్గు బుద్ధి కాదు, అరటి చెట్టు అంటే లోపల అరటి ఊచ బుద్ధి కాదు. అరటి ఊచకి నిప్పు అంటించాలంటే ఎంతసేపు పడుతుంది? పట్టనే పట్టదు. అది ఆ వ్యత్యాసమే తప్ప. అప్పుడు వింటూ ఉండు, నిన్ను నువ్వు తయారు చేసుకో. అందుకని కోర్స్ ఆఫ్ టైం, ఇన్ కోర్స్ ఆఫ్ టైం వల్లే నీ క్లారిటీ వస్తుంది, నీ కొంచెం కొంచెం ఎదుగుతావు. ఇది చెప్పిన తర్వాత కాబట్టి చూడండి, విన్నంత మాత్రాన్ని అంటున్నారంటే ఇంతకంటే అంటే ఏది వేదాంతము, ఈ జ్ఞాన బోధ ఇది వినుట కంటే మరొకటి ఈజీ అయిన ఈజీ, సింప్లెస్ట్, చీపెస్ట్ మార్గం ఏదైనా ఉన్నదా? పదాలు అర్థమైన మీకు ఇంగ్లీష్ చాలా సులభం, చాలా సింపుల్, ఈజీ అండ్ ఖర్చే లేదు. కేవలం
టైం ఖర్చు పెట్టాలి. అదే చాలామందికి అదేనండి పెద్ద ప్రశ్న, సమస్య. గంట సేపు వినాలా? ఆమా, వారానికి ఒక గంట కూడా వినకపోతే అసలు రోజు వినాలి, రోజు వినాలి. రోజు స్నానం చేయట్లే, రోజు తింటంలే, రోజు మొహం కడుక్కోవటంలే. రోజు వింటేనే మనస్సు కొంచెం తొందరలో శుద్ధి పడుతుంది, చక్కబడుతుంది. కాబట్టి ద ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ అండ్ చీపెస్ట్ ఈజ్ లిజనింగ్ టు ది వేదాంత. కానీ ఇది తెలియక ఇది కష్టం అని, అర్థం కాదని, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారండి, ఏదో చెప్తున్నారు అంటాడు. ఎందుకంటే మైండ్ ఎక్కడో ఉంది, అందుకని పోతాడు, పరిగెడతాడు, కష్టపడి టికెట్ బుక్ చేసుకుంటాడు, వెళ్ళి క్యూలో నిల్చుంటాడు, కష్టపడతాడు, నిద్ర లేక అట్లా అలిసిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ 2 రోజులు పడుకుంటాడు. అవన్నీ చేస్తాడు. ఇది సింపుల్, ఈజీ అండ్ చీప్ బాబు అంటే లెక్క చేయడు. ఏం చేస్తాం, దురదృష్టం. అలా చెప్పి 69వ శ్లోకంలో ఇదొక్కటి చెప్పి నిలిపేస్తాను. 69. మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు తతః శమశ్చాపి దమస్తితిక్ష న్యాసప్రసక్తాఖిల కర్మణాం వృషం. కొంచెం సింపుల్గా ఒక నిమిషం చెప్పేసి వచ్చే క్లాసులో వివరం చూద్దాం. ఏమంటున్నారంటే, ఈ మోక్షము జీవన్ముక్తి కొరకు చెప్పిన అనేక సాధన చతుష్టయ సంపత్తి అన్నీ ఉన్నా కూడా దీంట్లో ప్రథమమైనటువంటి చాలా ముఖ్యమైనది ఏమిటంటే, ముఖ్యముగా చెప్పబడింది, అత్యంత అవసరమైనదిగా చెప్పబడింది వైరాగ్యము. వైరాగ్యం అనిత్య వస్తువుల మీద. ఇప్పుడేగా మాట్లాడాం, ఈ దృశ్య ప్రపంచం ఏవైనా సరే బాబు, నువ్వేవైనా చెప్పు, అన్నీ కూడా దృశ్య పదార్థాలు, నశ్య పదార్థాలు. అనిత్య వస్తుషు అత్యంత వైరాగ్యం. చాలా తీవ్రమైన సివియర్ డిటాచ్మెంట్. ఏది? అది అనిత్యం. చూసేవన్నీ అనిత్యం, అనుభవపడేవన్నీ అనిత్యం. కాబట్టి ఏ దర్శనము, ఏ దృశ్యము ఎన్నటికీ సత్యము కాదు. దర్శించేవాడు దృక్, నేను సత్యం. కానీ ఆ నేను అంటే ఏమిటి కరెక్ట్గా తెలుసుకో. ఇది ముఖ్యంగా ఉండాలి. ఆ తర్వాత శమ, దమ, తితిక్ష ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. దెన్ ఇంకోటి ఇంపార్టెంట్గా చెప్తున్నారు, అఖిల కర్మలన్నిటినీ, ప్రసక్తాఖిల కర్మాణం న్యాస. ఇది పవర్ఫుల్ అయినటువంటి స్టేట్మెంట్. దీన్ని ఆల్రెడీ మీకు మధ్య మధ్యలో చెప్తూనే వస్తున్నాను, కానీ మరొకసారి ఎంఫసైజ్ చెప్పాలి. మరలా ఇంకా అది చేయమంటారు, ఇది చేయమంటారు, అక్కడ పొమ్మంటారు, ఇక్కడ పొమ్మంటారు అంటున్నారు కదా, అవన్నీ వద్దంటున్నారు. అన్నీ మొత్తం అట్లాంటి ఆ కర్మలన్నిటినీ వదిలేసేసేయి, కంప్లీట్లీ నీకు జ్ఞానప్రాప్తి అని చెప్పి చక్కగా ఉపదేశాన్ని మొదలుపెట్టారు. ఫైనల్ టచ్ చేసి ఇచ్చారు శంకరాచార్యులు వారు. వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.